ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వివాదం కారణంగా ప్రపంచ చమురు మార్కెటింగ్ కంపెనీలు సంక్షోభంలో కూరుకుపోయాయి. మరోవైపు ఈ సెగతో భారత్ కు సైతం తగులుతోంది. దేశీయ వంట గ్యాస్ కొరత కారణంగా ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై, ఒడిశా, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా వంట సిలిండర్ కొరత ఏర్పడింది. ఇజ్రాయెల్, అమెరికా వివాదం కారణంగా ప్రపంచ చమురు మార్కెటింగ్ కంపెనీలు సంక్షోభంలో కూరుకుపోయాయి. మరోవైపు ఈ సెగ భారత్ కు సైతం తగులుతోంది. దేశీయ వంట గ్యాస్ కొరత కారణంగా ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై, ఒడిశా, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా వంట సిలిండర్ కొరత ఏర్పడింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా పలు హోటళ్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. ఐటీ కంపెనీల్లో క్యాంటీన్ నడపలేక సిబ్బంది చేతులెత్తేయడంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయమని ఉద్యోగులను కోరుతున్నారు. సరఫరా అంతరాయం వంట గ్యాస్ లభ్యతపై ఆందోళనను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వాణిజ్య వినియోగదారులతో పాటు గృహ అవసరాలకు సైతం గ్యాస్ సిలిండర్ సరఫరాకు అంతరాయం ఏర్పడంతో డిమాండ్ దృష్ట్యా గ్యాస్ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ ధర 60 పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు 965కు చేరుకుంది. గత నెలలో ఈ ధర 905గా ఉంది. ఇక వాణిజ్య సిలిండర్పై ఏకంగా 115 పెరిగింది. ప్రస్తుతం పలు హోటళ్లు మూతపడటంతో మరికొన్ని హోటళ్లు వెనుకటి కాలం మాదిరి కట్టెల కుంపటి మీద వంట చేస్తున్నారు. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్లో 14.5 కేజీల సిలిండర్ ధర 965, వరంగల్లో 14.5 కిలోల సిలిండర్ ధర 984, విశాఖపట్నంలో 14.5 కేజీల సిలిండర్ ధర 1112, విశాఖపట్నంలో 14.5 కేజీల సిలిండర్ ధర 1112 రూపాయలు, విజయవాడలో 14.5 కేజీల సిలిండర్ ధర 937.50, గుంటూరులో 14.5 కేజీల సిలిండర్ ధర 937.50గా ఉంది.